హాయ్ అండి. మై డియర్ మాన్షర్ పార్ట్ 63. అప్పటికే స్పృహలోకి వచ్చిన అమల గారు అరవింద్ గారికి తన ఆరోగ్య పరిస్థితి తెలిసిపోయిందని, ఆ విషయం తట్టుకోలేక ఆయన స్పృహ కోల్పోయారు అనే విషయం తెలియగానే నర్స్ ద్వారా ఏ క్షణాలైనా తన ఊపిరి గాల్లో కలిసిపోవచ్చు అని తెలుసుకుని ఆఖరిసారి అరవింద్ గారిని ఒకసారి కళ్ళారా చూసుకుని వెంటనే అక్కడి నుండి ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయారు ఆవిడ. కాసేపటికి అశోక్ గారు అమలా గారిని ఒకసారి చూద్దామని ఆమె రూమ్ కి వెళ్ళేసరికి ఎంత వెతికినా అక్కడెక్కడ ఆవిడ కనిపించకపోవడంతో అక్కడే డ్యూటీలో ఉన్న నర్సుని పేషెంట్ ని జాగ్రత్తగా చూసుకోవటం రానప్పుడు ఇక్కడ డ్యూటీ చేయడం దేనికని ఆమెని చెడమెడ తిట్టేసి వెంటనే ఆయన రూమ్ నుండి బయటకు వచ్చేసరికి అప్పటికే స్పృహలోకి వచ్చిన అరవింద్ గారికి మనసుకి ఎందుకో కీడు శంకిస్తూ ఉంటే కంగారుగా అక్కడికి వచ్చారు. ఇక అప్పటికే అక్కడ అశోక్ గారు అమలా గారు కనిపించక నర్సిని తిట్టడం చూసి ఆయన కన్నీళ్లతోనే హాస్పిటల్ అంతా కూడా వెతికారు. అసలు హాస్పిటల్ దరిదాపుల్లో కూడా అమలా గారు ఎక్కడా కనిపించకపోవడంతో వెంటనే పోలీసులు హెల్ప్ తీసుకుని ఆమె కోసం సర్చింగ్ స్టార్ట్ చేశారు. ఆ రాత్రి గడిచిపోయి ఉదయం అవుతున్నా గాని అమలా గారి ఆచూకీ తెలియకపోవడంతో అమలా గారికి ఏమైనా అయ్యిందేమో అన్న భయం అరవింద్ గారిని భరించలేనంత బాధకు గురి చేస్తూ ఉంటే పాపం అలానే రోడ్ల మీద పడి ఉదయాన్నే కరిగించేసి రాత్రి వరకు వెతుకుతూనే ఉన్నారు. మరో పక్క అశోక్ గారు కూడా ఆయనకి తెలిసిన చోట్లల్లా అమలా గారికి అప్పటికే అమలా గారి తండ్రి గారు కూడా అశోక్ గారికి తోడవడంతో ఆ స్నేహితులు ఇద్దరు కలిసి తిండి తిప్పలు మానేసి వెతుకుతూనే ఉన్నారు. అర్ధరాత్రి ఎప్పుడో నిరాశగా తిరిగి ఇంటికి చేరుకున్న పెద్దవాళ్లకు చిన్ని అర్జున్ ఎదురొచ్చి తాతయ్య అమ్మ ఎక్కడుంది అని అడిగిన ప్రశ్న ఆ ఇద్దరి మనసుని ముళ్ళుల్లా గుచ్చుతూ ఉంటే ఆ పసి ప్రాణానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇద్దరు మౌనం దాల్చారు. ఉదయం నుండి అర్జున్ పాలన చూసుకుంటున్న రాజయ్య ఆ ఇద్దరి పరిస్థితి అర్థం చేసుకుని అర్జున్కి ఏదో నచ్చ చెప్పి అర్జున్కి భోజనం తినిపించి నిద్రపుచ్చాడు. వాళ్ళను కూడా రాజయ్య వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని తినమని బలవంతం పెట్టడంతో తప్పక ఇంకేదో తిన్నామనిపించేసి మెడిసిన్స్ వేసుకుని ఇద్దరు అరవింద్ గారి కోసం ఎదురు చూస్తూ ఉండగానే అప్పుడే హాల్లో ఉన్న ల్యాండ్ లైన్ మోగటంతో అది లిఫ్ట్ చేసిన అశోక్ గారికి అటువైపు ఉన్న వ్యక్తి చెప్పింది వినగానే కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయ్యింది. ఆయన షాక్ తో చేతిలో ఉన్న ఫోన్ వదిలేసరికి రాజయ్య అమలా గారి తండ్రి గారు కంగారు పడుతూ ఒకరు ఆయన్ని సోఫాలో కూర్చోబెడితే మరొకరు ఫోన్ తీసుకుని విషయం కనుక్కున్నారు. అది విషయమే అమలా గారి తండ్రి గారి పరిస్థితి కూడా అశోక్ గారిలానే తయారయ్యింది. అటువైపు నుండి పోలీసులు హాస్పిటల్ పేరు చెప్పి అక్కడికి వచ్చి అమలా గారి డెడ్ బాడీ కలెక్ట్ చేసుకోమని చెప్పారు. విషయం తెలుసుకున్న రాజయ్యకు వాళ్ళందరి పరిస్థితి అమలా గారితో తనకున్న అనుబంధం తలుచుకుంటే తన బాధ కూడా వర్ణాతీతంగా ఉంది. కానీ వాళ్ళని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. కానీ ఇద్దరికి ఏదో ఒకలాగా ధైర్యం చెప్పి అరవింద్ గారిని గుర్తు చేసేసరికి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరారు. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ మార్చిరి ఎదురుగా ప్రాణం ఉన్న శవంలో పడున్న అరవింద్ గారిని చూడగానే ఇక వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు. కానీ వాళ్ళు బాధపడితే అరవింద్ గారిని కంట్రోల్ చేయటం కష్టమని వెంటనే అరవింద్ గారికి చెరో వైపున చేరి అసలు ఈ లోకంలోనే లేని ఆయన్ని కదిపే ప్రయత్నం చేశారు. కానీ ఆయన నుండి సమాధానం రాకపోవటంతో పెద్దవాళ్ళిద్దరికీ భయం వేసింది. తెల్లారుతూ ఉండగా హాస్పిటల్ యాజమాన్యం పోలీసులు వాళ్ళ అమలా గారి డెడ్ బాడీ అశోక్ గారు వాళ్ళకి అప్పగించారు. అప్పుడే అమలా గారిని చూసిన అశోక్ గారు అమలా గారి తండ్రి గారు షాక్ లో బిగిసిపోయారు. పోస్ట్ మార్టం వలన మొహం తప్ప ఇంకేమీ కనిపించకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తే ఇక నుజ్జైపోయిన అమలా గారి మొహం చూడగానే పెద్దవాళ్ళందరికీ గుండె ఆగినంత పని అయ్యింది. ఆఖరి గడియల్లో ఉన్న అమలా గారికి ఎలా అయిందో అర్థం కాక అదే విషయం అశోక్ గారు పోలీసులు అడగ్గా అమలా గారి మేజర్ యాక్సిడెంట్ జరిగిందండి
అని. ఆ యాక్సిడెంట్ జరిగిన చాలా సేపటి వరకు ఆమెను ఆ సంఘటన స్థలంలో ఎవరూ గుర్తించకపోవడంతో ఆమె స్పాట్ లోనే ప్రాణాలు వదిలేశారు అని వాళ్ళు చెప్పారు. అదంతా విన్న వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అమలా గారిని అలా చూస్తే వాళ్ళకే గొగ్గులు పొరిచే విధంగా భయంకరంగా ఉంది. ఇక 5 ఏళ్ల అర్జున్ కన్న తల్లిని అలా చూసి తట్టుకోగలడన్న భయం ఆ ఇద్దరిలో మొదలవటంతో ఆ ఇద్దరికి ఏం చెయ్యాలో తెలియక ఇంకా అర్థం కాక మరో గంట అక్కడే గడిపేశారు. కానీ ఆఖరికి అర్జున్ కి అమలా గారిని చూపించే ధైర్యం చేయలేక అరవింద్ గారిని తీసుకుని అమలా గారి డెడ్ బాడీతో ఇక బాడియల్ గ్రౌండ్ కి చేరుకుని అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయిన అరవింద్ గారి చేతే అమలా గారి దహన సంస్కారాలు చేసి ఇంటికి చేరుకున్నారు. అప్పుడే నిద్రలేచిన అర్జున్ చాలా రోజుల తర్వాత తండ్రిని చూడడంతో డాడీ అంటూ వెళ్ళి ఆయన కాళ్ళని చుట్టేసి అమ్మ ఎక్కడుంది డాడీ అని అడిగాడు బేలగా. అర్జున్ ప్రశ్నకు కాస్త స్పృహలోకి వచ్చిన అరవింద్ గారు తన బిడ్డను తన గుండెలకు హత్తుకుని యాక్సిడెంట్ అయ్యాక హృదయ విందారకంగా ఉన్న అమలాగారి మోము కళ్ళ ముందు మెదులుతూ ఉంటే మనసులో గూడు కొట్టుకుపోయిన బాధంతా తీరే వరకు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు అరవింద్ గారు. తండ్రి అలా ఏడ్చేసరికి ఆ చిన్ని అర్జున్ బాగా బెదిరిపోయాడు. అమలా గారిని బాగా మిస్ అవటం, పైగా ఇప్పుడు తండ్రి ఇలా ఏడ్చేసరికి అర్జున్ భయంతో వణికిపోతూ తండ్రి గుండెల మీదే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాడు. అర్జున్ పరిస్థితి చూసి అందరూ భయపడిపోయారు. వెంటనే డాక్టర్ని పిలిచి చెక్ చేయిస్తే తెలిసిన విషయం ఏంటంటే అర్జున్ ఎందుకో బాగా ఒత్తిడి తీసుకుంటున్నాడు. పైగా తల్లిదండ్రులను బాగా మిస్ అవ్వటం వలన అర్జున్ అంత చిన్న వయసులోనే డిప్రెషన్ కి గురవుతున్నాడు అని డాక్టర్ చెప్పడంతో అరవింద్ గారు అటు ప్రాణమైన భార్య తనని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అన్న బాధ నుండి పూర్తిగా బయటపడకుండానే తన బిడ్డను ఈ పరిస్థితిలో చూసేసరికి ఆయన మనసు తట్టుకోలేకపోయింది. రాత్రంతా అర్జున్ దగ్గర ఉండి అతని ఆలనా పాలన చూసుకుని ఉదయానికి అలసటక కొడుకు దగ్గర నిద్రపోయారు ఆయన. ఉదయం ఎప్పుడో మేల్కొన్న అరవింద్ గారికి అర్జున్ అమలా గారి కోసం మారం చేయటం చూసి ఆయనకి అప్పటికే తను ప్రాణంగా ప్రేమించే భార్య ఇక తనతో లేదు అన్న బాధ ఆయన నిలవనీయకుండా చేస్తూ ఉంటే వెంటనే ఆయన రూమ్ కి వెళ్ళి ఎప్పుడో లోకేష్ గారు గిఫ్ట్ చేసిన విస్కీ బాటిల్ తీసుకుని తాగేశారు. అసలు తాగడమే అలవాటు లేని ఆయన ఒళ్ళు తెలియకుండా అలా తాగేసరికి ఇక మరుసటి రోజు వరకు స్పృహలో లేకుండా ఆయనలో ఆయన గమనించడం వలన భార్య జ్ఞాపకాల నుండి బయటపడలేక ఆ ముందుకే బానిసైపోయారు. ఆయన్ని మునుపటి అరవిందులా మార్చడానికి అశోక్ గారు చేయని ప్రయత్నం అంటూ లేదు. అర్జున్ గురించి భయపెడితే ఆయనలో మార్పు వస్తుందేమోనని అన్ని ప్రయత్నించారు. కానీ అప్పటికే పూర్తిగా మనసు విరిగిపోయి అసలు ఎందుకు బ్రతుకుతున్నారో ఆయనకే తెలియదు అన్నట్లు ఉంటున్న అరవింద్ గారు ఇక దేని గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. ఒకవైపు కొడుకు ఇలా మందులో మునిగి తేలుతూ ఉంటే మరోవైపు మనవడు తల్లి కోసం అలమటిస్తూ రోజుకొకలా వింతగా ప్రవర్తిస్తూ ఉండడంతో కుటుంబం విషయంలో పూర్తిగా విసిగిపోయారు ఆయన. అలా అని అర్జున్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. తల్లి లేని ప్రేమను పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నా తండ్రి ఉన్నా సరే లేనట్టే బ్రతుకుతున్న తండ్రి లాలనను కూడా అందచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కరెక్ట్ గా అదే టైంలో అరవింద్ గారు పూర్తిగా బిజినెస్ గురించి పట్టించుకోవటం మానేయడం వలన ఉన్నత స్థాయిలో ఉన్న బిజినెస్ అట్టడుగు స్థాయికి దిగజారడంతో ఈ వయసులో అన్ని భారాలను ఆయన భుజాల మీదే వేసుకుని మోయటం వలన అర్జున్ని చూసుకోవటం కష్టమయ్యేది ఆయనకి. అందుకే ఒక ఆయాని అర్జున్ కోసం ప్రత్యేకంగా నియమించి అర్జున్ బాధ్యత అంతా కూడా ఇక ఆమెకే ఇచ్చారు అశోక్ గారు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.